హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను వీడియోలో కరీంనగర్ టు ముంబై ట్రైన్ నెంబర్ 01068 ఇది ప్రతి బుధవారం రాత్రి 7:05 కరీంనగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:40 ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ మనకి సమ్మర్ స్పెషల్గా ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ మొత్తం 8 ట్రిప్పులు. అంటే ఈ ట్రైన్ ప్రారంభమైంది ఏప్రిల్ 10th రోజు. కరీంనగర్ నుంచి ముంబైకి బయలుదేరింది. ఏప్రిల్ 10th రోజు ఫస్ట్ ట్రిప్ మొదలైంది. ఏప్రిల్ 10th, 17th, 24, May 1st, 8th, May 15, May 22 అండ్ May 29 వరకు 8 ట్రిప్పులుగా ఈ ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 ఈ ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 కరీంనగర్కు చేరుకుంటుంది. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 862 కిలోమీటర్లను 17 గంటలలో ఈ ట్రైన్ అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. టు ముంబై సమ్మర్ స్పెషల్ ట్రైన్ కరీంనగర్ నుంచి షిరిడీకి వెళ్ళే భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అవును, మీరు విన్నది నిజమే. కరీంనగర్ నుంచి షిరిడీకి వెళ్ళాలంటే ముందుగా మనం చేరుకోవాల్సింది నాగర్సోల్ రైల్వే స్టేషన్. ఇది మన్మాడ్ జంక్షన్కి ముందు వచ్చే స్టేషన్. ఇది మనం ఈ నాగర్సోల్ రైల్వే స్టేషన్లోనైనా దిగొచ్చు షిరిడీ వెళ్ళడానికి, లేదంటే మన్మాడ్ రైల్వే జంక్షన్లోనైనా దిగొచ్చు షిరిడీ వెళ్ళడానికి. మనకి నాగర్సోల్ నుంచి షిరిడీ 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జస్ట్ 1 hour 15 minutes మనం షిరిడీకి చేరుకోవచ్చు నాగర్సోల్ నుంచి. నాగర్సోల్ నుంచి మనకి ప్రైవేట్ ట్యాక్సీలు కానీ, క్యాబ్స్ కానీ, ఈ ఓలా, ఉబర్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. కార్ ట్యాక్సీ మనము ఈజీగా షిరిడీకి చేరుకోవచ్చు నాగర్సోల్ నుంచి. జస్ట్ 1 hour 15 minutes టైం పడుతుంది. అలాగే మన్మాడ్ రైల్వే జంక్షన్ నుంచి కూడా షిరిడీకి మనం వెళ్ళవచ్చు. ఈ మన్మాడ్ నుంచి షిరిడీకి డిస్టెన్స్ వచ్చేసి 58 కిలోమీటర్స్. ఇది మనం 1 hour 40 minutes మన్మాడ్ జంక్షన్ నుంచి షిరిడీ సాయినాథుని సన్నిధానంకు చేరుకోవచ్చు. జస్ట్ మనకు 1 hour 40 minutes మనం షిరిడీ చేరుకుంటాం. మన్మాడ్ రైల్వే జంక్షన్ నుంచి షిరిడీ వెళ్ళడానికి మనకి ముంబై ఆర్టీసీ బస్సెస్, ప్రైవేట్ క్యాబ్స్, ట్యాక్సీస్, కార్ ట్యాక్సీ లాంటివి అవైలబిలిటీ అనేది చాలా ఉన్నాయి. ఎవ్రీ 5 minutes ఒక బస్సు ఉంటుంది షిరిడీ వెళ్ళడానికి మన్మాడ్ నుంచి. కాబట్టి మనం మన్మాడ్ నుంచి ఈజీగా షిరిడీకి వెళ్ళవచ్చు. ఆ సాయినాథుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు కరీంనగర్ నుంచి షిరిడీ వెళ్ళాలంటే ప్రయాణికులందరూ నిజామాబాద్ నుంచి కానీ, కామారెడ్డి నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ షిరిడీకి ట్రైన్లో వెళ్ళేవారు. అలాంటిది ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్ రావడం వలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ షిరిడీ వెళ్ళడానికి ఈ కరీంనగర్ టు ముంబై ట్రైన్ నెంబర్ 01068 ట్రైన్ అనేది ఎంతగానో ఉపయోగపడబోతుంది. ఆ సాయినాథునికి ఇష్టమైన వారం గురువారం. కరీంనగర్ నుంచి ఈ ట్రైన్ అనేది బుధవారం రాత్రి 7:05 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అలాగే ఉదయం 8:50 మన్మాడ్ రైల్వే జంక్షన్ చేరుకుంటుంది ఈ ట్రైన్. కాబట్టి ఉదయం మనం స్టేషన్లో దిగగానే డైరెక్ట్గా షిరిడీకి వెళ్ళి అక్కడ రూమ్ అనేది అకామిడేషన్ చూసుకొని రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి గురువారం బాబా హారతికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మధ్యాహ్న హారతికి. అలాగే షిరిడీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. వీలైతే శనీశ్వరుని దేవాలయం ఉన్నటువంటి శనిసింగనాపూర్కి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. కరీంనగర్ టు ముంబై స్పెషల్ సమ్మర్ ట్రైన్ అనేది మొత్తం 16 ట్రిప్పులుగా నడవబోతుంది. ట్రైన్ నెంబర్ 01068 కరీంనగర్ టు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ 8 ట్రిప్పులుగా, అలాగే ముంబై నుంచి కరీంనగర్కు 8 ట్రిప్పులుగా, మొత్తం 16 ట్రిప్పులుగా ఈ ట్రైన్ నెంబర్ 01068 ట్రైన్ సమ్మర్ స్పెషల్ ట్రైన్గా నడవడం జరుగుతుంది. ఉమ్మడి
కరీంనగర్ జిల్లా వాసులందరికీ ఈ కరీంనగర్ టు ముంబై ట్రైన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ సమ్మర్ సీజన్ హాలిడేస్ అనేది ప్రారంభమయ్యాయి. పిల్లల్ని తీసుకొని షిరిడీకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ట్రైన్. మొత్తం 16 కోచ్లతో ఈ కరీంనగర్ టు ముంబై స్పెషల్ ట్రైన్ అనేది నడవడం జరుగుతున్నది. అందులోంచి 4 సెకండ్ క్లాస్ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ టైర్ కోచ్లు, 1 ఏసీ 2 టైర్ కోచ్లు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ యొక్క ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోండి. ఆ షిరిడి సాయినాథుని దివ్యమైన ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.